మోహన్ బాబు నిజంగానే అస్వస్థతకు గురయ్యారా లేక పోలీస్ విచారణని తప్పించుకోవడానికి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే స్థాయిలో మోహన్ బాబుకి గాయాలయ్యాయా? అసలు ఎందుకు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు? మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ టీవీ9 ప్రతినిధి రంజిత్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మొత్తం వీటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. టీవీ9 ప్రతినిధిపై దాడి తర్వాత ఆసుపత్రిలో చేరారు మోహన్ బాబు. నిన్నటి తోపులాటలో మోహన్ బాబు గాయపడ్డారంటున్నారు. ఆయన పీఆర్ టీం తలకు గాయమైనట్టుగా చెప్తున్నారు. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు మోహన్ బాబు దాడిలో గాయపడ్డ టీవీ9 ప్రతినిధి తలకు 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ అయింది. టీవీ9 ప్రతినిధి రంజిత్ కు కంటికి చెవికి మధ్య 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. ఆసుపత్రి నుంచి మనం దృశ్యాలు చూస్తున్న మోహన్ బాబుకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయనకి ఎలా ఉంది అనేది డాక్టర్స్ అడిగి తెలుసుకుంటూ ఉన్న దృశ్యాలవి. అయితే నిజంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారా లేక పోలీస్ విచారణని తప్పించుకోవడానికే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే స్థాయిలో నిజంగా మోహన్ బాబుకు గాయాలయ్యాయా? అసలు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరాల్సినంత సీరియస్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మరి మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ టీవీ9 ప్రతినిధి రంజిత్ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నట్టు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. టీవీ9 ప్రతినిధిపై దాడి తరువాత ఆసుపత్రికి వెళ్లిపోయి చేరిపోయారు మోహన్ బాబు. నిన్నటి తోపులాటలో గొడవలో మనం గమనించినట్లయితే మోహన్ బాబుకి ఎక్కడా కూడా గాయాలు తగిలినట్లుగా మనకు కనిపించలేదు. కానీ ఆయన పీఆర్ టీం మాత్రం ఆయన గాయపడ్డారు, ఆసుపత్రిలో చేరారు అని చెబుతున్నారు. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతోందని, ఇంకా వైద్య పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయని చెబుతున్నారు. మరొక వైపు మోహన్ బాబు దాడిలో గాయపడ్డ టీవీ9 ప్రతినిధి తలకు మాత్రం 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ కాగా అతనికి ఆపరేషన్ కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు.